హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చికెన్ తింటున్నారో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే చాలా రోజులు అవుతుంది చికెన్ అయితే తినక. మా ఇంట్లో అయితే తినక చాలా బాగానే ఉంటున్నారు అనుకున్నా. కానీ ఇప్పుడైతే చికెన్ తిద్దాం ఎటైతే అటైంది, అందరూ తింటూనే ఉన్నారని చెప్పేసి మా వాళ్ళైతే చికెన్ తెచ్చిర్రు. ఇక మరి లేట్ ఎందుకని చెప్పేసి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా అన్నీ వేసి అయితే చికెన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది తింటున్నారో లేదా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఒక పక్క భయమే అవుతుంది. అందరూ తినొద్దంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ వస్తుంది అంటున్నారు కదా, మనం తింటున్నా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది. వండాలన్నా కూడా ఇష్టం లేకుండా వండుతున్నాననమాట. ఇక మా వోళ్ళు ఏం కాదు వండేసేయి అని చెప్తే వండుతున్నాను. ఇక్కడ ఏందంటే వాటర్ అనేది హీట్ చేసి అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి అయితే మరగబెట్టి చికెన్ అయితే ఫ్రెష్‌గా కడిగి చికెన్ వండుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదంట. బర్డ్ ఫ్లూ అనేది 70%, 80% అలానే చనిపోతదట. అందుకే ఆ భయంతోనైతే ఇక్కడ చేస్తున్నాననమాట. కానీ ఫైనల్లీ తిన్నాకైతే అదే భయం అన్నమాట. ఏమన్నా అయితదా? ఏమన్నా అయితదా? అని. కానీ ఏం కాదండి, చాలామంది తింటూనే ఉన్నారు. మీరు కూడా తినండి హ్యాపీగా. అసలే చికెన్ అంటే పిచ్చి. అలాగే బిర్యానీ అన్నా పిచ్చే. ఇన్ని రోజులు ఊకోవాలనుకుంటే మనసెందుకు ఊకుంటది? అబ్బో! అంత లేదు, తినాల్సిందే ఎటైతే అటైతమే అని చెప్పేసి నేను కూడా గుండె ధైర్యం చేసుకొని మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసిన మంచిగా. చాలా అంటే చాలా ఇష్టంగానే తిన్నా, భయం లేకుండా. ఫస్ట్‌లో భయపడ్డా, కానీ ఎటైతే అటైతమే, అందరూ తింటూనే ఉన్నారు కదా, మనకేమైతదని చెప్పేసి తింటూనే ఉన్నాము. మేము ప్రతి సండే తెచ్చుకుంటూనే ఉంటాము. కానీ మా వోళ్ళు నెల రోజులైతాంది తినక, బానే ఉన్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడైతే తేవాలే, వండాలే, తినాల్సిందే అని చెప్పేసి మా వోళ్ళైతే ఆర్డర్ పెట్టిర్రు. ఎటైతే అటైతే మాదని తెచ్చుకున్నాం, తింటూనే ఉన్నాము. మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే చికెన్ కర్రీ నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోతూ ఉంటా. మళ్ళా బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.